ఇప్పుడు ఈ నెల ప్రత్యేకంగా జ్ఞాన పరీక్ష అనేటువంటిది మనం పెట్టుకున్నాము. ప్రతి నెల ఈ మధ్యలో కేవలం మీటింగ్లు చెప్పుకుంటూ పోతున్నాం, ఉపన్యాసాలు చెప్పుకుంటూ పోతున్నాం. అట్లా కాకుండా ఇది ప్రత్యేకంగా నెల జ్ఞాన పరీక్ష పెట్టుకున్నాం. ఆ జ్ఞాన పరీక్ష క్వశ్చన్లన్నీ మీకు ముందు ఇవ్వడం జరిగింది. మనం మీరు ఏం రాసుకున్నారో కానీ ఆ ప్రశ్నలకంతా ఇప్పుడు మేము జవాబు చెప్తాను, మీ దగ్గర పెట్టుకొని వాటి కరెక్షన్ మీరే తప్పు ఇప్పుడు రాసుకొని ఎన్ని జవాబులు వచ్చేది మీరు చేసుకోండి. మొదటి ప్రశ్న, ఆరు శాస్త్రములలో సంపూర్ణ అసంపూర్ణ శాస్త్రములేవి అనేది ప్రశ్న. అంటే ఈ మధ్యకాలంలో శాస్త్రములు అనే పదము చాలా చోట్ల వింటూ ఉంటాము. అంటే ఉపన్యాసాల్లో ప్రతి స్వామీజీ ఏ విషయం చెప్పినా శాస్త్రం ఎట్లా చెప్తా ఉంది అంటారు అనమాట. అనే చెప్పేది అది శాస్త్రం ఎట్లా చెప్తా ఉంది అని చెప్పేది అలవాటు అయిపోయింది. కానీ అది శాస్త్రమా కాదా అని పరికించి చూస్తే అది ఏమాత్రం శాస్త్రానికి సంబంధము ఉండదు. ఒక పురాణ విషయాన్ని చెప్తే, ఒక పురాణ విషయాన్ని చెప్తూ ఆ విషయాన్ని శాస్త్రం ఎట్లా చెప్తా ఉంది అంటారు. అది ప్రత్యక్షంగా పురాణ విషయమైనా కానీ శాస్త్రం ఎట్లా చెప్తా ఉంది చెప్తారు. ఈ విధంగా ఏదో పుస్తకంలో ఓ మాట చెప్పి శాస్త్రం ఎట్లా చెప్తా ఉంది అంటారు. కానీ ఆ చెప్పినటువంటి మాట శాస్త్రమా కాదా అని ఎవరు ఆలోచన చేసి చూడడం లేదు. వాళ్ళు చెప్తూ ఉంటే శాస్త్రం మనం వింటున్నాం, చెప్పేవాళ్ళు కూడా ఇది శాస్త్రమా కానీ చూడకుండా ఊతపదంగా శాస్త్రం అనే పదాన్ని వాడుతున్నారు. కానీ వాస్తవంగా మనం లెక్కేసి చూస్తే శాస్త్రములు 6 ఉన్నాయి, పురాణములు 18 ఉన్నాయి, వేదములు 4 ఉన్నాయి. ఈ వేదముల్లో మాట చెప్పినా కానీ శాస్త్రం చెప్తా ఉంది అంటారు. అంటే అది సపరేట్గా జాతే వేరు. ఆ జాతిలో మాట తీసుకొచ్చి శాస్త్రంలో పేరు పెట్టి చెప్పడం విడ్డూరం కాదా? కాబట్టి శాస్త్రాలు మనం లెక్కించి చూస్తే 6 శాస్త్రాలు ఉన్నాయని మనకు లెక్క తేలింది. అందులో ప్రపంచానికి సంబంధించిన శాస్త్రాలు 5 అయితే ఒక శాస్త్రం మాత్రం దేవునికి సంబంధించినటువంటిది. ఆ ఒక్క శాస్త్రాన్ని మనం ఏమంటున్నామంటే అది పెద్ద శాస్త్రం కాబట్టి బ్రహ్మ విద్యాశాస్త్రము అంటున్నాం. బ్రహ్మ అంటే అర్థమేమి? పెద్ద అని అర్థం, ఇంకా వేరే అర్థమే లేదు దానికి. పెద్ద విద్య అంటే దేవుని తెలుసుకునేది పెద్ద విద్య కాబట్టి దాని పేరు బ్రహ్మ విద్యాశాస్త్రము అంటాము. కానీ ప్రపంచంలో మొట్టమొదట పుట్టినటువంటిది బ్రహ్మ విద్యాశాస్త్రము, తర్వాత పుట్టినటువంటి మిగతా శాస్త్రాలు 5 ఉన్నాయి. ఈ మొట్టమొదటి పుట్టిన శాస్త్రాన్ని మనం పెద్ద శాస్త్రంగా లెక్కించుకుంటే దాన్ని మొదటి పుట్టింది కాబట్టి వెనకల పుట్టిన శాస్త్రాన్ని ముందుకు లెక్కేసుకుంటే ఇది 6వ శాస్త్రంగా మనం లెక్కేసుకుంటున్నాం దాన్ని. అంటే ఈ మనకు మొదట పుట్టిన ఇది దూరంగా ఉంది కాబట్టి మనకు విధంగా 6వ శాస్త్రం అంటున్నాం అన్నమాట. ఈ 6 శాస్త్రంలో సంపూర్ణ శాస్త్రం ఏది అని అంటే సంపూర్ణంగా ఉండేటువంటి శాస్త్రం ఒకే ఒక శాస్త్రం ఉంది, అదే బ్రహ్మ విద్యాశాస్త్రం. మిగతా 5 శాస్త్రములు ఉన్నాయి. ఆ 5 శాస్త్రములు అసంపూర్ణంగా ఉన్నాయి. ఏది కూడా ఇంతవరకు సంపూర్ణంగా ఎవరికీ తెలియలేదు. ఎంత పరిశోధన చేసినా కానీ ఇంకా కొత్త కొత్త సిద్ధాంతాలు కనిపెడుతూ పోతున్నారు. ప్రతి శాస్త్రంలోనూ కొత్త విషయాలు తెలుస్తూ పోతున్నాయి. కానీ పూర్తి సంపూర్ణంగా ఏ శాస్త్రము బయటపడలేదు. కానీ అన్నిటికంటే ముందు పుట్టినది సంపూర్ణంగా బయటపడేటువంటి శాస్త్రం ఒకే ఒకటి కలదు, అది బ్రహ్మ విద్యాశాస్త్రము. అది ఏమాత్రం కొదవ లేకుండా పూర్తి సంపూర్ణంగా చెప్పబడింది. ఎప్పుడు చెప్పబడింది? సృష్టి ఆదిలో చెప్పబడింది. ప్రపంచం పుట్టినప్పుడే ఈ శాస్త్రం పుట్టింది. కాబట్టి
6 శాస్త్రముల్లో సంపూర్ణ శాస్త్రము బ్రహ్మ విద్యా శాస్త్రము, అసంపూర్ణ శాస్త్రములు 5 ఉన్నాయి. ఆ 5లో జ్యోతిష్ శాస్త్రం ఇంకా వెనుకబడింది. మిగతా శాస్త్రములు ఏమున్నాయి? గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం. ఈ 4 కాకుండా ఇంకోటి ఉంది జ్యోతిష్ శాస్త్రము, అది చాలా వెనుకబడింది అన్నమాట. ఈ 4 శాస్త్రాలు కొంత తెలుసుకుంటూ పోయినారు. కానీ మనం చదువుకుంటే చదువుల్లో అంతా 4 శాస్త్రాలు ఉన్నాయి. ఈ 4 శాస్త్రాలు కూడా ఇంతవరకు సంపూర్ణంగా తెలియలేదు. భౌతిక శాస్త్రం ఉంది, సంపూర్ణంగా తెలియలేదు. తెలిసింది అనుకోవచ్చు కానీ సంపూర్ణంగా తెలియలేదు. అందువలన గర్భస్థ శిశువుకు ప్రాణం ఉంది అని పొరపాటు పడుతున్నారు. అర్థమైందా? ఖగోళ శాస్త్రం ఉంది, అది కూడా సంపూర్ణంగా తెలియలేదు. అందువల్ల నీరు ఆవిరి ఆకాశం వెళ్ళకి పోతూ ఉన్నాయి, మేఘాలు ఉన్నాయని చెప్తున్నారు. నీరు ఆవిరి ఇప్పటివరకు ఎప్పుడు కాలేదు. అంటే ఇది ఇంత అసత్యమా అనేటట్టుగా ఉంటుంది మనం చెప్తే. కానీ వాస్తవంగా చాతులు చెప్పాం మనము, ఒక చుక్క నీళ్ళు కూడా ఆవిరైపోలేదు పైకి. ఇవన్నీ ఇంకా పూర్తి, ఈ విషయాలన్నీ పూర్తి తెలుసాలంటే సంపూర్ణంగా ఇంకా కొంత పరిశోధన చేయబడి కొన్ని విషయాలు తెలిసిన రోజు మనకు ఈ మిగతా శాస్త్రాలు కూడా కొద్దిగా సంపూర్ణతకు వస్తాయి. కానీ ఇప్పుడు మాత్రం పూర్తి అసంపూర్ణంగా ఉన్నాయి. అర్థమైందా? ఒకే ఒక శాస్త్రం సంపూర్ణ శాస్త్రం ఇదే, బ్రహ్మవిద్య శాస్త్రం. మీరు అందరూ రాసి ఉంటారు, బహుశా దీనికి మార్కులు వచ్చినట్టే. సరే, రెండో ప్రశ్న. ఈ రెండో ప్రశ్న ఏముంది? బ్రహ్మ విద్యా శాస్త్రం చెప్పినది ఎవరు? దేవుడా, మనిషా? అట్లే మిగతా 5 శాస్త్రములను చెప్పినది ఎవరు? మనిషా, దేవుడా అన్నది. ఇప్పుడు దేవుడు మనిషి అనేటువంటి తెలుసుకోవాలి మనం. ఇంతకుముందు మనం చెప్పిన ప్రశ్నలో అంటే జవాబులోనే బ్రహ్మ విద్యా శాస్త్రాన్ని సృష్టి ఆదిలోనే దేవుడు చెప్పాడు అని చెప్పాం. బ్రహ్మ విద్యా శాస్త్రాన్ని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు స్వయంగా. ఇప్పుడు మిగతా 5 శాస్త్రములు ఎవరు చెప్పారు అంటే మనమంతా ఏం రాసింటామో? సరే, మీరేం రాశారేమో నాకు తెలియదు. కానీ మీరు రాస్తా రైట్ అయితే మార్క్ వేసుకోండి, తప్పైతే మార్క్ తీసేసుకోండి. మనిషి దేవుడా అనేటువంటి ప్రశ్నకు వస్తే ఈ 5 శాస్త్రాలను మనిషి చెప్పలేదు. అర్థమైందా? మొట్టమొదటి శాస్త్రం దేవుడు చెప్పాడు, 5 శాస్త్రాలు కూడా మనిషి చెప్పలేదు. మనిషి అంటే జీవుడు అనేవాడు శరీరంలో నివాసం చేస్తున్నాడు. శరీరంలో నివాసం చేసేటువంటి జీవునికి ఏమి పని ఉంది అని లెక్కేస్తే, అంటే మనం ఇంకా విధానం చెప్పుకుంటే శరీరంలో 25 భాగాలు ఉన్నాయి. 25 భాగంలో జీవుడు కూడా ఒక భాగము. అందులో నీ కన్ను, ముక్కు, చెవు, నాలుక, చర్మం, ఈ విధంగా ఏవైతే ఒక్కొక్కటి ఒక భాగం ఉన్నాయో అవి మిగతావి కూడా వేరు భాగాలు ఉన్నాయి. అందులో జీవుడు కూడా ఓ భాగంగా ఉన్నాడు. కన్ను చూస్తూ ఉంది, అంత మాత్రమే, రెండో పని చేయదు. చెవు వింటూ ఉంది, రెండో పని చేయదు. ఒకే ఒక పని చేస్తుంది. ఒకే ఒక పని చేసేటువంటి ప్రత్యేకమైన పని చేసేదాన్ని ప్రత్యేకంగా భాగమైనగా మనం శరీరంలో గుర్తిస్తున్నాము. ఆ రకంగా ప్రత్యేకమైన పనులు చేసేటి మొత్తం టోటల్ 25 ఉన్నాయి కాబట్టి మన శరీరం 25 భాగాలుగా ఉందని గుర్తిస్తున్నాము. అర్థమైనా? ఈ రకంగా ఒక్కొక్కటి ప్రత్యేకమైన పని చేస్తుంది కాబట్టి ఓ భాగంగా లెక్కేసుకుంటే జీవుడు ప్రత్యేకమైన పని నిమిత్తమే శరీరంలో ఉన్నాడు. ఏం పని వాడు చేసేది? కేవలం అనుభవించేది మాత్రమే. సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించేది మాత్రమే. వాడు ఏం చెప్పేవాడు కాదు. వాడు గుడ్డాడు, కన్ను మూసుకుంటే ఏం తెలియదు దానికి, లోపలికి ఏ విషయం ఎవరుండేది తెలీదు. చెవులు మూసేస్తే అంతకు ఏం శబ్దం వచ్చేది తెలీదు. ఈ చెవులు కన్నులు చూపిస్తూ ఉంటే, మీ చెవులు మీ కన్నులు చూపిస్తుంటే నేను మీకు కనిపిస్తున్నప్పుడు నా మాట మీకు వినిపిస్తూ ఉంది కాబట్టి అర్థమైందా? మీ శరీరం ఉంటే మీకు. కాబట్టి వాడు ఏమి చేసేవాడు కాదు. శాస్త్రాన్ని ఎప్పుడు కనిపెట్టేది? శాస్త్రాన్ని చెప్పలేదు. మళ్ళీ ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పడు. దేవుడు క్రియారహితుడు. దేవుడికి ఒక రూల్ ఉంది. ఏముంది? రూపనామ క్రియా రహితుడు. రూపము లేదు, నామం పేరు లేదు, క్రియ పని లేదు, ఏవి లేనటువంటి వాడు. కాబట్టి ఆయన కూడా
చెప్పలేదు. ఇట్లా మనిషి చెప్పలేదు, జీవుడు చెప్పలేదు, దేవుడు చెప్పలేదు. మళ్ళీ ఎవరు చెప్పారు? నీ శరీరంలో ఉండేటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది చెప్పింది. అర్థమైందా? ఇక్కడ దేవుడా మనిషా అన్నాము, బ్రహ్మ విద్యా శాస్త్రం చెప్పినది. అప్పుడు దేవుడు అనేది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ మనిషా దేవుడా అన్నాం. ఇటు మనిషి కాదు, అటు దేవుడు కాదు, మధ్యలో ఎవరున్నారు? ద్వైత సిద్ధాంతం ప్రకారము నీ శరీరంలో జీవాత్మ, ఆత్మ, పరమాత్మ ముగ్గురున్నారు. ఈ ముగ్గురులో ఎవరు చెప్పారు? మధ్యలో ఉండేటువంటి ఆత్మ చెప్పింది. కాబట్టి జీవుడు కాదు, దేవుడు కాదు అని రాసినా పర్వాలేదు, లేకపోతే ఆత్మ చెప్పింది అన్నా కూడా పర్వాలేదు. ఏదైనా కానీ మార్పు చేసుకోవచ్చు. ఈ రెండు ప్రశ్నలు ఇప్పుడు అర్థమైనాయి అనుకుంటా. సరే, ఇవన్నీ ఈ రెండు ప్రశ్నలు కూడా శాస్త్రాలకు సంబంధించినటివే. ఏంటో ఈ 10 ప్రశ్నలు ఇచ్చాము. గతంలో కూడా ఇటువంటి ప్రశ్నలు చాలా ఇచ్చాము. వచ్చి ఒక పుస్తకంగా తయారు చేసాం. ఏది? ప్రశ్న జవాబులు, ఆధ్యాత్మిక ప్రశ్న జవాబుల పుస్తకం. అంటే మేము జ్ఞాన పరీక్షలు పెట్టినవి. మిగతా అడిగిన వాళ్ళ ప్రశ్నలు వేరున్నాయి. మేము జ్ఞాన పరీక్షలు పెట్టినవి మేమే ప్రశ్నిస్తూ తర్వాత మేమే దానికి జవాబు గురించి చెప్పాము. అలాగనే ఇప్పుడు ఈ రెండు శాస్త్రాలకు సంబంధించిన ప్రశ్నలు అయిపోయినాయి కదా. మూడో ప్రశ్న, భగవద్గీత వేదమా, పురాణమా, ఇతిహాసమా, ఏది? అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏమని? శాస్త్రములు 6, వేదములు 4, పురాణములు 18, ఇతిహాసములు 2 పేరుగాంచినాయి. చాలా ఉన్నాయి కానీ 2 ఉన్నాయి. రామాయణ, మహాభారతములు 2 ఇతిహాసములు. అంటే జరిగిన చరిత్రలు అంటాం వీటిని. ఇతిహాసం అంటే చరిత్ర అంటాము. చరిత్ర శాస్త్రం అవుతుందా? కాదు కాదు, చరిత్ర చరిత్రే, అది శాస్త్రం కాదు. తర్వాత ఇక మనవాడు భగవద్గీత వేదమా? వేదమా? కాదు. భగవద్గీత వేదము కాదు. భగవద్గీత పురాణమా? కాదు. భగవద్గీత ఇతిహాసమా? కాదు. మన భగవద్గీత ఏది? బ్రహ్మ విద్యాశాస్త్రము. భగవద్గీత బ్రహ్మ విద్యాశాస్త్రము. ఇప్పుడు ఈ వేదమా, పురాణమా, ఇతిహాసమా? వేదము కాదు, పురాణము కాదు, ఇతిహాసము కాదు. ఇప్పుడు మీకు ఏమర్థమవుతుంది అంటే ఈ వేదాలు అనేటివి, ఇతిహాసంలో అనేటివి, పురాణాలు అనేటివి, శాస్త్రం అనేటివి విడివిడిగా అర్థమవుతాయి. ఇంతవరకు మనం ఎట్లా చెప్పుకున్నామంటే అన్నింటినీ కలుపుకొని చెప్పుకుంటున్నాం. ఏది శాస్త్రమో, ఏది పురాణమో, ఏది ఇతిహాసమో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అన్నమాట. మనం చెప్తే పుస్తకాలన్నింటినీ శాస్త్రాలు అంటాం, పుస్తకాలన్నింటినీ ఇంకో రకంగా చెప్పే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మన ఇంట్లో పశువులు ఉంటాయి, కొన్ని ఆవులు ఉంటాయి, ఎనుములు ఉంటాయి, గొర్రెలు కూడా అదంతా కట్టేసినప్పుడు ఘాటుపడిన. ఇప్పుడు అన్నింటినీ వేరువేరుగా మనం చెప్తామా లేదా? పశువులు అనేది ఒకటే పేరైనా కానీ దాన్ని వేరువేరుగా చెప్తున్నాం. ఇవి ఆవులు, ఇవి ఎద్దులు, ఇవి ఎనుములు, ఇవి దున్నపోతులు అని మనం విడివిడిగా చెప్పుకుంటున్నాం. ఆ రకంగానే ఇప్పుడు మనం ఈ వేదములను సపరేటు, పురాణాలను సపరేట్ చెప్పుకుంటున్నాం. పశువులు అనే పదం ఒకటే అయినా కానీ దాన్ని విడివిడిగా మనం చెప్పుకున్నట్టు పుస్తకములు అనేటువంటి పదం ఒకటే అయినా కానీ ఆ పుస్తకంలో ఏవి వేదాలు, ఏవి పురాణాలు, ఏవి ఇతిహాసములు, ఏవి శాస్త్రములు అని మనం గుర్తించి చెప్పుకుంటే అప్పుడు నీకు అసలైనటువంటి జ్ఞానం అర్థమవుతుంది. ఇప్పుడు భగవద్గీత అనేటువంటిది దేనికి సంబంధించింది? శాస్త్రములకు సంబంధించింది. ఏ శాస్త్రములకు సంబంధించింది? బ్రహ్మ విద్యాశాస్త్రములకు సంబంధించినది. అది మీకు రాసుకుంటే మార్క్ వస్తుంది, లేకపోతే లేదు. ఈ 3 ప్రశ్నలు ఇంతవరకు చాలా సులభంగానే ఉన్నాయి. 4వ ప్రశ్న కూడా సులభంగానే ఉంటుంది అనుకుంటాను. వేదములు ధర్మములు వేదములో గలవా,
పురాణములో గలవా, ఇతిహాసములో గలవా? ధర్మములు అనేటువంటివి వేదముల్లో ఉన్నాయా, తర్వాత వచ్చి పురాణంలో ఉన్నాయా, ఇతిహాసాల్లో ఉన్నాయా అని అడిగినాం. మళ్ళీ మీరు ఏం రాశారో ఒకరు చెప్తే గట్టిగా ఉంటుంది. సరే, ధర్మములు దేనిలో ఉన్నాయి? శాస్త్రంలో ఉన్నాయి. అంటే ప్రతి శాస్త్రానికి ధర్మాలు ఉంటాయి. ఇప్పుడు నేను అడిగిన ధర్మాలు ఏదంటూ ఉన్నాయి? నేను జీవన ధర్మాలు అడిగినానా మీరు చెప్పేదానికి? లేవు. మీరేం చెప్పాలా? శాస్త్రంలో ఉన్నాయి అనేది కరెక్టు. కానీ నేను దేవునికి సంబంధించిన ధర్మాన్ని అడిగితే నువ్వు బ్రహ్మ విద్య శాస్త్రం అని చెప్పాలా. నేను ప్రకృతికి సంబంధించిన అడిగి శాస్త్రం అడిగితే ధర్మాన్ని అడిగితే ఏమవుతుంది? అది మిగతా శాస్త్రానికి సంబంధించింది. ధర్మములు అంటే ఏ శాస్త్రానికి సంబంధించినవి. దాంట్లో విడివిడిగా చూసుకుంటే అది ఏ శాస్త్రానికి సంబంధించింది మళ్ళీ తర్వాత ప్రశ్న అది. కాబట్టి ధర్మములు అంటే ఏదానికి వేదాలక, పురాణాలక, ఇతిహాసాల కంటే ఈ మూటికి ఏవి కాదు, కేవలము శాస్త్రాలకు సంబంధించినవి అని రాసుకోవాలి. శాస్త్రములు అనేది కరెక్ట్ పదవి అవుతుంది చూడు, మిగతా అంతా తప్పు అవుతుంది. అర్థమైందా? సరే, ఇంకో 5వ ప్రశ్న. అంటే ఇంతకుముందు మీకు చెప్పాను, ఇది చాలామందికి తెలుసు, అయినా మనం అడగాల్సిన పని వచ్చింది అన్నమాట. విశ్వాసము గల కుక్క మనిషిని చూసి తోక ఆడిస్తుంది దేనికి? విశ్వాసము గల కుక్క మనిషిని చూసి తోక ఆడిస్తుంది దేనికి? తర్వాత ఇంకో దాంట్లోనే ఇంకో సగం ప్రశ్న ఏముందంటే, అందమైన నెమలి మనిషిని చూచి తోక విప్పి చూపుతుంది దేనికి? అంటే కుక్క తోక ఆడిస్తుంది దేనికి అని ఇంతకుముందు చాలా చెప్పాము, అందరికీ తెలుసు. ఏమని? మన దగ్గరికి వచ్చి ఇట్లా ఎప్పుడు నన్ను నమ్మొద్దు, జాగ్రత్త, ఎవరిని నమ్మొద్దు నువ్వు అని. అంటే నేను విశ్వాసం చెప్తానని నేను అనుకుంటున్నామో, నాకంతా ముందరే విశ్వాసం, వెనకాల మాత్రం నమ్మొద్దు అని చెప్తుంటుంది. అది మామూలుగా తిట్టలాడిస్తుంటుంది. అర్థమైందా? సరే, నమ్మొద్దు, అదే సగం పర్వాలే, అంతవరకు మనకు అర్థమైంది. నమ్మొద్దు అంటే ఎవరు నమ్మాలి? ఇంకా విశ్వాసం అనేది కదా, విశ్వాసం అనే పేరు పెట్టినప్పుడు ఆ విశ్వాసం ఎవరి మీద చూపాలా? దేవుని మీద చూపు అని చెప్తుంది. ఎవరి మీద చూపొద్దు, నువ్వు నీ విశ్వాసం దేవుని మీద చూపు అని అది చెప్తామని మనకు. ఆ రోజు సగం ఆన్సర్ తెలుసు, ఇప్పుడు పూర్తి ఆన్సర్ వచ్చింది మీకు. అర్థమైందా? ఇప్పుడు దేవుని మీద చూపు, ఎవరి మీద చూపొద్దు, నా మీద కూడా చూపొద్దు, నన్ను నమ్మొద్దు అని అది కుక్క మనకు ఒక నీతిని చెప్తా ఉందన్నమాట. అర్థమైందా? ఆ నీతి కూడా ఆధ్యాత్మికమైన నీతి. విశ్వాసం ఎవరి మీద ఉంచాలి? నువ్వు దేవుని మీద ఉంచాలి. కాబట్టి నా మీద ఉంచొద్దు. నువ్వు బాగా చాలా విశ్వాసం కలిసి కుక్క అనుకునేమో, లేదు లేదు అంతే కదా. కాబట్టి నీ విశ్వాసం అంతా ఎవరి మీద చూపాలి? దేవుని మీద చూపాలి అని చెప్తుంది అనమాట. సరే, ఇప్పుడు అందమైన నెమలి మనిషిని చూసి తోక విప్పు చూపుతుంది దేనికి? అందము అంటే మనం ఏం చేస్తే ఇష్టంగా చూస్తాం, అంతే కదా. అందంగా ఉండదని ఇష్టంగా చూస్తాం. నువ్వు ఇష్టంగా నన్ను చూస్తున్నావు, కానీ ఆ ఇష్టం ఎవరి మీద పెట్టుకుంటావు అని అంటే, ఆ నెమలి పింఛం మీద మధ్యలో నల్ల గుర్తుంచుడు, దాని మీద పెట్టుకో అని అంతటక్క చూపిస్తుంది అది డీప్గా. ఆ ఆత్మ అనేది కూడా అంటే నీ ఇష్టం దేని మీద పెట్టుకోవాలా? ఆత్మ మీద పెట్టుకోవాలా. నన్ను చూసినట్టు నీ ఆత్మను చూసుకోవాలని అనుకో. తర్వాత ఈ ఆత్మ ఎటువంటిది అంటే, ఒక్కొక్కరిలో అందరిలోనూ ఆత్మ ఉంది. కాబట్టి ఎన్నో పింఛాలు చూపుతూ అన్ని పింఛాల్లోనూ ఆత్మ గుర్తు చూపుతూ ఉంది. నీలో ఉండే ఆత్మ, నాలో ఉండే ఆత్మ, ఇంకొకరిలో ఉండే ఆత్మ అంతా ఒకటే రకంగా ఉంది. ఆత్మ చుట్టూ గుణాలు ఉన్నాయి, నీలో ఉన్నాయి, నాలో ఉన్నాయి, అందరిలో ఉన్నాయి. కాబట్టి ఈ గుణాలు విడిచిపెట్టి మధ్యలో డీప్గా అంటే బాగా గాఢంగా చూపినటువంటి ఆ గుర్తును చూసుకో. ఏ గుర్తును? ఆత్మ గుర్తును చూసుకో అని అది చూపుతుంది. ఈ రకంగా మనకు కుక్కేమో తోకలాడిచ్చి దేవుని నమ్ముకో అని చెప్పింది, నెమలేమో తోక ఇప్పి చూపి ఆత్మను నమ్ముకో అని చెప్పింది అన్నమాట. ఆత్మ మీద ఇష్టపడు నువ్వు అని చెప్పింది. ఈ రకంగా మన కుక్కలు నెమలు కూడా
జ్ఞానం చెప్పినట్టు మనకు లెక్కలో. కానీ ఎవరు చెప్పినా ఏదట్టకు లేము మనం. గుణాలు పనిచేస్తుంటే అందరికీ తెలుసు. చూసుకో, గుణాలు కాదు చూడాల్సింది. నువ్వు గుణాలు అందరికీ ఉండే చూసుకోవాల్సింది. గుణాల కంటే గొప్పది ఏది దాంట్లో ఆత్మ ఉంది, దాన్ని చూసుకొని చెప్పింది. నెమలిపించం దేన్ని చూపుతా ఉంది? కృష్ణుడు నెమలిపించం దేనికి పెట్టుకున్నాడు? నేను నెమలిపించని పెట్టుకున్నాను. ఆ నల్లగుండే గుర్తుకు చుట్టూరా ఒక రంగు, తర్వాత ఒక రంగు, తర్వాత ఒక రంగు, 3 రంగులు ఉన్నాయి. అర్థమైందా? తామసము, రాయసము, సాత్వికము అనేటువంటి 3 గుణాభాగాలు ఉన్నాయి నా చుట్టూరా. కానీ వాటికంటే మధ్యలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మగా నేనున్నాను అని చూపించాడు ఆయన. ఎవరు? కృష్ణుడు. నెమలిపించం దాన్ని పెట్టుకొని చూపించాడు, ఇట్లుండా చూడండి మీకు అని, నేను ఇట్లున్నాను అని. నెమలి కూడా మీరు ఇట్లుండండి అని చూపిస్తూ ఉంది మనకు. ఆయన ఇట్లుండాను చూపించాడు, నెమలి ఏం చెప్తాంది? మీరు ఇట్లుండండి అని చెప్తూ చూపించింది అనమాట. అదే అన్న. అందుకే ఈ మధ్యలో ఉండేవాడు ఎటువంటి వాడు అంటే ఆత్మ. అంటే వాడు గుణాలు కాదు, గుణాలకు సంబంధం లేదనమాట. తామసుడు కాదు, రాయసుడు కాదు, సాత్వికుడు కాదు, మధ్యలో ఉన్నటువంటి ఆత్మగా ఉన్నా నేను అయిపోయి. కృష్ణుడు ఏం చెప్పినాడంటే నేను తామసుని కాదు, రాయసుని కాదు, సాత్వికుని కాదు, మధ్యలో ఉన్నటువంటి ఆత్మగా నేను ఉన్నాను. నాకు ఏ గుణంతో సంబంధం లేదు. గుణములతో పనిచేసినప్పటికీ ఏ గుణ ప్రభావము నన్ను అంటదు, ఏ గుణం వల్ల వచ్చే కర్మ కూడా అని అంటదు అని నెమలిపించాన్ని 12కి నిచ్చిన పెట్టుకుని నువ్వు చూపించాడు. ఇంతమంది ఉన్నావు, నెమలిపించి ఎందుకు పెట్టుకుని ఎవరైనా ఆలోచన చేశారా ఆయన గురించి? ఏది పెట్టుకోకూడదు? నెమలిపించాన్ని ఎందుకు పెట్టుకున్నాడు? చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగశః అనేటువంటి శ్లోకం చెప్పాడు చూడు. నేను 4 రకాల వర్ణాలు సృష్టించాను అని. అంటే గుణాలు కర్మాలు బట్టి ఉన్నాయని. అంటే గుణకర్మలు ఉండేటివి 3, గుణము కర్మ లేనిది 1. అది అర్థమైందా? నేను గుణాలు కర్మలు ఉండేదంటే మీరున్నారు, గుణాలు కర్మ లేని మధ్య భాగంలో ఆత్మగా నేనున్నాను అని మనం చూపించాడు ఆయన. అర్థమైందా? దానికి నెమలిపించం యొక్క గొప్ప అర్థం ఉంది. ఈ రకంగా ఈ 5 ప్రశ్నలు సులభంగా ఉన్నాయనుకుంటున్నాను నేను మీకు. ఇంకా అంటే సాధ్యమైనంతకు 10 ప్రశ్నలు ఇస్తే 5 సులభంగా ఉంటాయి, 5 కష్టంగా ఉంటాయి. పూర్తి రాయలేకపోతే నిరుత్సాహపడతారు, మాకు ఏమి రాయలేకపోయినామని. కాబట్టి మళ్ళీ దీంట్లో కూడా రాసినారు లేదు, కొంతమంది మార్కులు వచ్చినాయి లేదో, కరెక్ట్ రాసుకునే లేదు నాకు తెలియదు. కానీ ఇవి చాలా సులభమైనటువంటి ప్రశ్నలే, మీకు అందరికీ తెలిసినటువంటి ప్రశ్నలే ఇవి. తర్వాత 6వ ప్రశ్న ఒకటి చెప్పుకుంటున్నాం అన్నమాట. 6వ ప్రశ్న ఏం చెప్పుకుంటున్నామంటే సరిగమ పద నిస అనేటువంటి పదాలు ఉన్నాయి, స్వరాలు. దీన్ని సప్తస్వరాలు అంటూ సరిగమ పద నిస అంటారు అనమాట. కానీ ఇక్కడ పలికేది 8 స్వరాలు, చెప్పేది 7 స్వరాలు. సరళే 8 7 మనం లెక్కేసుకుంటే ఈ రకంగా ఎందుకంటున్నారు సరిగమ పదాన్ని స అని సరిగమ పదాన్ని అనేది ఎందుకు నిలబెట్టలేదు అని లెక్కేస్తే సరిగమ పదని స అంటే ముందు సా ఉంది, వెనకలా సా ఉంది. అర్థమైందా? నీకు ముందు నేనున్నాను, వెనకలా నేనున్నాను. అర్థమైందా? మిగతాటివి మధ్యలో 6 ఉన్నాయి నీకు. అదే మధ్యలో 6 ఉన్నాయి. ఇటు మొదట్లోనూ అటు చివరిలోనూ అన్నీ నేనే ఉన్నాను. అంటే అంతటా నేనున్నాను, నీకు ముందు వెనక. అంటే మనలో ఉన్న గుణాలు ఉన్నాయి 6. షట్ వర్గము, అది మంచివి కావచ్చు, షట్ కావచ్చు, అది షట్ కావచ్చు, మిత్ర షట్ వర్గం కావచ్చు. అంతే కదా? ఈ 6 వర్గాల్లో ముందు ఉండేది నేనే, వెనక ఉండేది నేనే. గుణాలకు అతీతంగా ఇటువైపు కానీ అటువైపు కానీ నేనున్నాను. నాకు తెలియకుండా ఎవరు లేరు. వెనక నుంచి చూసినా ముందు నుంచి చూసినా నేనే ఉన్నాను అని లెక్కకి ఏం చేశారంటే పూర్వం వాళ్ళు కొంత జ్ఞానం తెలిసిన వాళ్ళు సంగీత పరులు వాళ్ళు ఏం చేశారంటే మళ్ళా సానం వెనకలు పెట్టారు తీసుకొచ్చి. ఈ రకంగా అంటే దేవుని యొక్క భావాన్ని తెలిపేదానికోసము ముందు ఒక సానం వెనకలో ఒక సానం పెట్టారు. సరిగమ పదనిస అని. అర్థమైందా?
మధ్యలో ఉండేదాన్ని గుణాలు గుర్తుగా లెక్కేసుకుంటే, ఇటు ముందర అటు ఎన్నుకుంటేదాన్ని దేవునిగా గుర్తుగా లెక్కేసుకుంటే సరిపోతుంది దీనికి. అందువల్ల వీళ్ళు ఆ రకంగా 8 స్వరాలు చెప్పినారు. అర్థమైందిగా? అని సింపుల్ ఇది. ఇవన్నీ బిట్ క్వశ్చన్లు ఉన్నట్టే మీకు. సరే, మళ్ళీ ఏం రాసుకున్నారు అది రాయలేదు, ఎవరు రాయలేదు, నాకు తెలుసు, కష్టమే అది. డైరెక్ట్ చెప్పినదే రాస్తారు. మరి ఇదంతా తెలుసు దేవుడు ఎట్టున్నాడని, కానీ చెప్పలేదు కదా, అందుకే రాయలేదు. సరే, 7వ ప్రశ్న. కాలజ్ఞానమును ఎవరు చెప్పారు? అంటే కాలజ్ఞానం చెప్పినది బ్రహ్మగారని చాలా మంది తెలుసు. కొంతమంది బ్రహ్మగారిని చెప్తే ఏమన్నా తప్పు అవుతుంది, అంత సులభంగా ఇంటికి ఇచ్చారు, ఇంకోని రాస్తే బాగుంటుంది, అది కూడా రాశారు కదా, రాశారు, అది తెలుసు. అట్లా రాస్తే మార్కు రాదు, ఇంకో రాసి ఎట్ట ఒకటి మార్కు వస్తాలే, అన్ని సులభంగా ఇచ్చినట్టు స్వామి అని చెప్పి ఇలా ఏం చేశానంటే ఒకటి రాసింటారు అనమాట. మనం ఏం చెప్తామంటే, భగవద్గీతలో విశ్వరూపం చూపించాడు అర్జునునికి. ఎవరు? కృష్ణుడు విశ్వరూపం చూపించినాడు. ఈయన మామూలుగా మనమందరూ నిలబడుకొని మాట్లాడితేనే మనిషి కాదు కదా ఆయన అనుకున్నాడు. ఈయన అనుకొని ఆ విశ్వరూపం చూసిన తర్వాత ఆయనకు కొంత అర్థమయ్యి ఏం చెప్తానంటే, నువ్వు ఇంతవరకు నేను ఏమో అనుకోండి, మామూలు సాధారణ మనిషి అనుకోండి, నువ్వు సాధారణ మనిషి కాదు, నాకు ముందు ఉన్నావు, నాకు వెనకలా ఉన్నావు, నాకు పైన ఉన్నావు, నాకు కింద ఉన్నావు, అసలు నువ్వెవరో నాకు అర్థం కాలేదు, ఎవరు నువ్వు అని అడిగినాడు. ఎవరు? అర్జునుడు అడిగితే ఆయన అంటే కాలోస్మి అన్నాడు. అంటే నేనే కాలాన్ని అన్నాడు. కాలమే నేను అన్నాడు ఆయన. అంటే అందరిని నాశనం చేసేటి కాలం నేనే అన్నాడు. కాలం అంతా నాశనం అయిపోతున్నా కదా ఏదో కాలంలో. వాటి లోకక్షయో అంటే లోకాన్ని నాశనం చేసేటి కాలాన్ని కూడా నేనే అని చెప్పాడు ఆయన. మళ్ళీ కాలము అంటే ఎవరు? దేవుడు అని అర్థం. కాల జ్ఞానము అంటే ఏమని? దేవుని జ్ఞానము అని అర్థం. దేవుని జ్ఞానాన్ని ఎవరు చెప్తారు? దేవుడే చెప్తాడు. దేవుని జ్ఞానం ఏ మనిషి చెప్పడు, శాసనం. దేవుని జ్ఞానాన్ని దేవుని జ్ఞానం దేవునికే తెలుసు, ఏ మనుషులకు తెలియదు ప్రపంచంలో. కాబట్టి దేవుని జ్ఞానాన్ని దేవుడే చెప్పాలి. కాబట్టి కాలజ్ఞానం అని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. కొంతమంది ఆన్సర్ రాసినారులే, పర్వాలేదు. కొంతమంది ఏం రాశారంటే ఇంకా 2-3 రాసేటటువంటి రాసినారు. అరే, ఇందులో మీకు అనుమానం లేదు, అర్థమవుతుంది వివరంగా. వీళ్ళు అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ చెప్తాం. సరే, ఇంకో ప్రశ్న. లోచనకు ఆలోచనకు ఏమి తేడా గలదు? ఇది కూడా సులభమైన ప్రశ్న మీకు. అంటే 10 మార్కులు రాకూడదని ఇచ్చింటాం మీ ప్రశ్నలు, ఎట్లా రావు మీకు. లోచనకు ఆలోచనకు ఏమి తేడా అంటే, లోచన అంటే చూడడం, అర్థమైందా? ఆలోచన అంటే మనసుతో చూడడం, ఆలోచించడం అంటాం చూడు. అంటే మనసుతో చూడడాన్ని ఆలోచన అంటాం. కంటితో చూసేదాన్ని లోచన అంటాం. ఇది బాహ్యంగా చూసేది, అది అంతరంగంలో చూసేటువంటిది. అర్థమైందా? ఒక సినిమాను చూస్తున్నావు ప్రస్తుతానికి అనుకోండి. సినిమాని దేంతో చూస్తున్నావు? లోచనల ద్వారా చూస్తున్నావు, అంటే కంటితో చూస్తున్నావు. అర్థమైందా? అదే చూసే సినిమాలు మళ్ళీ తిరిగి జ్ఞాపకం తెచ్చుకొని మళ్ళీ చూసినట్లే నువ్వు జ్ఞాపకం తెచ్చుకుంటున్నావు. దాంతో ఏమవుతుంది? ఆలోచన ద్వారా చూస్తున్నావు దాన్ని. అక్కడ జరిగిన సీన్ అంతా మళ్ళీ తిరిగి జ్ఞాపకం వస్తుంది, అక్కడ ఏం జరుగుతుందో కనిపించినట్టు. అది ఆలోచన ద్వారా జరుగుతుంది. ఇప్పుడు లోచనకు ఆలోచనకు ఏమి తేడా అంటే, ఒకటి స్థూలము, ఒకటి సూక్ష్మము, ఒకటి బాహ్యంగా ఉండేది, ఒకటి అంతరంగంగా ఉండేది, ఒకటి కంటి ద్వారా చూసేది, ఒకటి మనసు ద్వారా చూసేది. ఏదైనా రైట్ అయితే చూసుకోండి. అర్థమైందా? సరే, నీకు మీసముందా రోసముందా? 9వ ప్రశ్న. నీకు మళ్ళీ ఏం రాశారు? నాకేం అంచనాకు రాలేదు ఇది. మీసం ఉంది, రోసం లేదు. ఆడవాళ్ళు ఏం రాశారు? మీసం లేదు, రోసం ఉంది అని రాశారు. 2 లేని ఎవరు ఉన్నారా? మీరు రాసిన వాళ్ళు ఎవరు ఉన్నారా చెప్పండి. లేని వాళ్ళు ఉంటే ఉన్నీలే. నీకు 2 లేవు, మా పీడ వైద్యపు అంటే అట్లా రాసేవారు రైట్ అయిందని రాసేటోళ్ళు అంతే.
ఉంటాయి. మీరు అంచనా అంతే అంతే. అటు రాస్తే ఏమైనా రైట్ అవుతుందేమో రాసింటారు అంతే. ఉన్నాయంటే ఎట్లా ఒప్పుకోరు, రెండు లేవంటే సరిపోతుంది, అంచనా అర్థం ఉంటుందని. అంటే రోషం అంటే ఏమన్నది అనుకున్నారా మీరు? పౌరుషము అంటాం. రోషము పౌరుషము రెండు ఒకటే అనమాట. పౌరుషం అంటే పురుషత్వం కలిగినటువంటిది అర్థం, అర్థమైందా? రోషము అంటే ఏమి? పురుషత్వం అంటే ఏమిటిది? జ్ఞానం. దైవ జ్ఞానం ఉంటే రోషం ఉన్నట్టు మీకు లెక్క, పురుషత్వం ఉన్నట్టు, పౌరుషత్వం ఉన్నట్టు, అర్థమైందా? దైవ జ్ఞానం ఉంటే నాకు రోషం ఉందని రాసుకోండి. రోషం అంటే మామూలుగా అలిగిపోయేది కాదు. అలిగిపోయే రోషాన్ని గురించి మేము అడగలేదు, అది రోషమే కాదు అసలు. అది రోషం అంటే పౌరుషము, పురుషత్వము అంటలే. ఓ సామెత ఉంది, పౌరుషానికి మంగళకత్తులు మింగినట్లు అని. అవుంది కదా. పౌరుషం అంటే ఏమి? దైవ జ్ఞానము అని అర్థం. దైవ జ్ఞానానికి ఏం చేయాలా? మంగళకత్తులు మింగినాయంట. పౌరుషానికి మంగళకత్తులు. మంగళం అంటే ఏది? శుభకరమైనటువంటి. కత్తులు అంటే జ్ఞానం, అదే కదా. అంటే కత్తి అంటే ఖండించేది, జ్ఞాన ఖడ్గము అని. అంటే కర్మలను కాల్చేటువంటిది, అర్థమైందా? పౌరుషానికి మంగళకత్తులు మింగినాడు. మంగళం అంటే శుభకరమైనటువంటిది, జ్ఞానము కలిగినటువంటి, కర్మను కాల్చేటువంటిది, కర్మను ఖండించేటువంటిది. అయితే అప్పుడు ఈ కర్మను ఖండిస్తే మంగళకరమైనటువంటి జ్ఞానము చేత, అంటే జ్ఞానాగ్ని చేత మన కర్మలను కాల్చివేసుకుంటే పౌరుషం. పౌరుషానికి అంటే దేవుని కోసరము, దేవుని కొరకు మనం ముందుకు పోతాము. అంటే దేవుని కొరకు ఏం చేయాలి? మన కర్మలు కాల్చుకోవాలి. జ్ఞానం ఉన్నటువంటి దాంతో, మంగళం అంటే శుభకరమైనది జ్ఞానం, దానితో మనం ఏం చేయాలి అంటే జ్ఞానంతో మన కర్మలు కాల్చుకునే దానికి ఆ పదాన్ని వాడినారు. కాబట్టి ఇక్కడ మనము పౌరుషము అంటే జ్ఞానము అని కూడా, రోషము అంటే కూడా జ్ఞానము లెక్కేస్తుంది మనం. దేవునికి సంబంధించినటువంటిది అని. అది ఉంటే మనకు రోషం ఉన్నట్టే. తర్వాత ఈ దేవునికి సంబంధించింది పౌరుషం, పురుషత్వానికి సంబంధించింది. తర్వాత మీసం ఉందా అని అడిగాం. అంటే ఇక్కడ ఏమంటే మీసం అంటే పురుషులకు ఉండేది అని అనుకుంటారేమో. మీసం రోషం అంటే పురుషులకు ఉండేది, మీసము అందరికీ ఉంది మీసం, అర్థమైందా? మీసము అనేటువంటి దానికి అర్థం ఏమిటి? వెంట్రుక అని అర్థం. వెంట్రుక అనేది ఏమిటిది మనకు లెక్కలో? ఆత్మ అని అర్థం. అది ఆడవాళ్ళకు మగవాళ్ళకు అందరికీ ఉంది. అంటే మనం ఏం చేసామంటే ఒక్కొక్క చోట పేరు పెట్టుకున్నాం మనం. తల మీద ఉండేటి దానిలో కూడా ఈకలు అంటారు. ఈకలు అన్నా, వెంట్రుకలు అన్నా, మీసములు అన్నా, ఇవన్నీ ఒకటే లెక్క అన్నమాట. కాబట్టి వెంట్రుకలు ఉన్నటువంటి వాడు అని అర్థం. అంటే వెంట్రుక అంటే ఏమైనా ఆత్మ అని అర్థం. ఆత్మ ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి ఏం రాయాలి మనము? ఉంది అని రాయాల. మీసం ఉందా అంటే ఉంది అని రాయాలి. ఆడవాళ్ళు కూడా ఉంది అని రాయాల్సిందే. జ్ఞానం లేనట్టు వాళ్ళు లేదని రాసుకోవాలా. కాబట్టి మీకు అంత జ్ఞానం ఉంది, తర్వాత ఆత్మ కూడా ఉంది. కాబట్టి రెండు ఉన్నాయి అని రాసుకోవాలన్నమాట. సరేలే. ఇప్పుడు చివరి ప్రశ్న అంటే ఇది చాలామంది రాశారు ఈ ప్రశ్న జవాబు. అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇంతకుముందు ఊరు అనేటువంటి పదాన్ని గురించి అంటే ఉపన్యాసం చెప్పిన ఊరు అనేది అంటే ఊరు ఉన్నది ఊరు అని. ఎక్కడైనా కానీ నీళ్ళు ఉన్న సాటినే ఊరు కట్టుకుంటాం, నీళ్ళు లేని సాటి ఊరు ఎవరు కట్టుకోరు. కానీ ఆ ఊరిన పదం ఎట్లా వచ్చింది? ఊట అనేటువంటి పదం, ఊట ఎక్కడైతే ఉందో ఆ ఊటను ఊరుట అంటారు కదా, దాన్ని బట్టి ఊరు అనే పదం వచ్చింది, పేరు వచ్చింది అని చెప్పి. మన శరీరంలో ఎన్ని ఊటలు ఉన్నట్టే 7 ఊటలు ఉన్నాయని చెప్పినాము. ఇక్కడ ఊట ఇంకోసారి మొత్తం 7 ఊటలు ఉన్నాయి. ఈ లాల జలం అనేది ఇక్కడ కూడా, ఈ జలం ఇక్కడ ఊరుతుందిలే. కాబట్టి ఇక్కడ ఊట ఉంది. కాబట్టి ఈ శరీరం అంతా మనం ఊరు అంటున్నాము. ఈ ఊరిలో మనం నివాసం చేస్తున్నాము అని కూడా చెప్పాం ఇంతకుముందు. ఆ లెక్క ప్రకారము అంటే మీ ఊరిలో అన్నాం. మీ ఊరంటే ఏది? నీ శరీరం. మీ ఊరిలో వీధి లైట్లు ఎన్ని ఉన్నాయి అని అడిగినాం. వీధి లైట్లు అని ముందు అడిగి మళ్ళీ తర్వాత
ఎన్ని బావులు ఉన్నాయని అడిగినాం. ఎన్ని బావులు ఉంటాయో కనుక్కున్నారు. ఊరు బావి ఇంతకుముందు చెప్పినాడు కదా, కాబట్టి 7 బావులు ఉన్నాయి మనకు అని చెప్పి 7 బావులు అవి ఉంటే 7 లైట్లు కూడా ఉన్నాయని మీకు అర్థమైపోయింది. ఎందుకంటే ఈ నాడీ కేంద్రాలను మనం లైట్లుగా లెక్కించుకున్నాం. అది కూడా చెప్పాం, నాడీ కేంద్రాలను లైట్లుగా లెక్కించి ప్రకాశవంతమైనటువంటి నాడీ కేంద్రాలు మనం దీపాలుగా లెక్కించి లైట్లుగా లెక్కించుకుంటాం. కానీ ఇక్కడ ఇది అందరికీ తెలిసిన ప్రశ్న, అందరికీ తెలిసిన జవాబు. కానీ దీనికి ఏం రాశారు జవాబు? 7 వీధి లైట్లు మీ ఊర్లో ఉండేది, 7 వీధి లైట్లు 7 బావులు. కానీ ఈ ప్రశ్న అందరూ రాసినారా? అదే అటు వెరైటీగా రాస్తే బాగుంటుంది రాసేటారు. చేతులు ఎత్తండి. అంతే రాసినది, అందరికీ వచ్చిన ప్రశ్నే కదా అది. 7 వీధి లైట్లు 7 బావులు. సరే సరే. అరే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే, ఊరుంది, ఆ ఊరిలో నువ్వు ఉండే స్థానం కూడా ఒకటి ఉంది. నువ్వు ఉండే స్థానం కూడా ఒకటి ఉంది. అంటే ఈ ఊర్లో నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడున్నావు. నేను మళ్ళీ ఈ ప్రశ్నలో ఏముంది? వీధి లైట్లు ఎన్ని ఉన్నాయని అడిగినాను. నీ ఇంట్లో లైట్లు అని అడగలేదు నేను, నీ వీధిలో లైట్లు అని అడిగినాను. నీ ఇంట్లో ఒకటి ఉంది, ఇక్కడ నీ ఇల్లు, ఇదంతా వీధి జంపన. ఈ బ్రహ్మనాయుడు ఎంత జంపన వీధి, ఇండ్లు ఇక్కడుంది, జంపన నీకు ఆ వీధి అంటే ఇంటి ముందరంతా జంపన వీధి ఉంది. ఆ వీధిలో 6 లైట్లు ఉన్నాయి, ఇంట్లో 1 లైట్ ఉంది నీకు. వీధిలో ఎన్ని లైట్లు ఉన్నాయి? 6 వీధి లైట్లు ఉన్నాయి. 7 అంటే తప్పైపోతుంది. ఇంట్లో లైట్ కూడా లెక్కేసి వీధిలో లైట్ మాదిరి ఏం బాగుంటుంది? ఇంట్లో లైట్ను వీధిలో లైట్ను లెక్కేసుకోకుండా చెప్తే ఎట్లా? కాబట్టి ఇంట్లో లైట్ వీధిలో లైట్ అంటే బాగుండదు. అది ఇంట్లో లైట్ కూడా వీధిలో లైట్ అంటే ఏం బాగుంటుంది? బాగుండదు. కాబట్టి వీధి లైట్లు ఏంటంటే మొత్తం 6 అని చెప్పాలి. నాడీ కేంద్రాలని చెప్పింది. తర్వాత బావులు ఎన్ని ఉన్నాయని చెప్పినాం, 7. అది అందరికీ తెలుసు, 7 బావులు ఉండేది. కానీ ఇంట్లో బావి ఉంది, ఈదులో 6 బావిలు ఉన్నాయి ఊరు బయట. కాబట్టి అవి కూడా 6 బావిలు బయట ఉన్నాయి. ఇక్కడ ఒక బావి ఉండలే, అన్నిటికంటే పెద్ద బావి ఏది? రాజగ్రంథి అంటాం, గ్రంథి రాజము అంటాం దాన్ని, పిట్యూటరీ గ్లాండ్ అంటాం దాన్ని. ఇంట్లో బావి నేను అడగలేదు, ఈదిలో బావిలు అడిగినా, మీ ఊర్లో బావిలు అడిగినా. నేను అంత లెక్కచారం లేకుండా రాజట్టయా. ఈదిలో లైట్లు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఇంట్లో లైట్ ఒకటి ఉంది. ఊర్లో బావిలు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఇంట్లో బావి ఎంత ఉంది? 1 బావి ఉంది. సరిపోయింది ఆన్సర్, ఇంకేం తిరుగు మాట్లాడడానికి లేదు. ఈ విధంగా ఇప్పుడు మీకు ఎన్ని వచ్చినాయేమో కానీ 10 మార్కులు మాత్రం వచ్చాడు ఎవరికి, అది శాస్త్రం రాకూడదు. ఈ రకంగా మొత్తం అవసరం లేదు. మొత్తం ఈ రకంగా ఈ 10 ప్రశ్నలకు జవాబులు అయిపోయినాయి. ఇప్పుడు ఈ 10 ప్రశ్నలకు జవాబులు అంటే ఇది తెలిసినటువంటి జ్ఞానమే. అంటే మేము అడగడం వ్యత్యాసంగా అడిగాను కాబట్టి రాయలేకపోయారు, మీకు అందరికీ తెలుసు. నేను అడిగినట్లే ఇంకెవరైనా అడిగితే రేపొద్దున మీకు ఇబ్బంది లేకుండా ముందుగానే ఇది అంటే అనుభవపూర్వకంగా తెలిసింటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రకంగా అడగడం అయింది. కానీ మీకు మార్కులు రాకూడదని కాదు, మీకు తెలియదని కాదు, మీకు బాగా తెలుసు. కానీ చెప్పలేరని కూడా తెలుసు, బాగా తెలుసు కానీ చెప్పలేరు మీరు. ఇప్పుడు మనం ఈ ప్రశ్న జవాబుల విషయం ఇంతటితో ముగించుకొని క్షమించే పాపము, క్షమించరాని పాపం అని దాని గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. మనిషి ప్రతినిత్యము పని చేస్తున్నాడు, ప్రతినిత్యము పని చేస్తున్నాడు. ఆ పని చేసేదానికి కారణం అంటూ ఒకటి ఉంటుంది, దాన్ని కర్మ అంటాం. కర్మ కారణం ముచ్యతే అంటారు. అంటే కారణం, కర్మను కారణంగా
చెప్పబడుతూ ఉంది అని చెప్తున్నాను. అంటే ప్రతి పనికి ఒక కర్మ కారణంగా ఉంది అంటే ఆ కారణం చేత నీ పని జరపబడుతూ ఉంది, నీ చేత జరుగుతూ ఉంది అని మనకు అర్థమైపోయింది. భగవద్గీతలో అర్జునుడు యుద్ధరంగం లేకపోయినప్పుడు నేను యుద్ధం చేయను, నాకు పాపం వస్తుంది అన్నాడు. అంటే అక్కడ కృష్ణుడు ఏం చెప్పాడంటే ఏ పనికైనా ఒక కారణం ఉంటుంది, ఆ కారణం ప్రకారం ప్రతి ఒక్కరు చేయాల్సి పని వస్తుంది. నువ్వు చెయ్యను అనేటువంటిది లేదు, చేస్తానది ఏం లేదు, నీ ఇష్టం ఏం లేదు. ఇక్కడ అది ఏం జరగాల్సి ఉంటే అది దాని ఇష్ట ప్రకారం జరిపి తీరుతుంది. దాని విధి అంటాం, దాన్ని విధి ప్రకారం జరిగి తీరుతుంది. నేను చేయనన్నా కూడా కుదరదు, ఒకవేళ చేస్తానన్నా కూడా కుదరదు. జరిగేది లేదనుకో, నేను చేస్తానన్నా కూడా జరగదు. జరిగేది ఉందనుకో, నేను చేయనన్నా కూడా అది నిలబడదు, తప్పనిసరిగా నువ్వే చేస్తావు. నేను చెప్తే చేసేవాని కాదు, చెప్పకుండా కూడా నువ్వే చేస్తావు. కాబట్టి ఎవడు అస్వతంత్రుడై అంటే స్వతంత్రం లేకుండానే, ఇష్టం లేకుండానే నువ్వు ఆ పనిని చేయాల్సి పని వస్తుంది. కాబట్టి పనులు చేయటం యందు అధికారం ఎవ్వనికి లేదు. అర్థమైందా? పనులు చేయటం యందు అధికారం ఎవ్వరికి లేదు చెప్పాడు దేవుడు. ఫలితం మీద అధికారం ఉందని చెప్పాడు. మన వాళ్ళంతా భగవద్గీతలు ఏం రాసి ఉన్నాయంటే పనులు చేయటం యందు అధికారము కలదు కానీ ఫలితం మీద అధికారం లేదని రాస్తున్నారు మన వాళ్ళంతా బాహ్యంగా. దేవుడు ఏం చెప్పినాడు భగవద్గీతలో? ఫలితం మీద అధికారం ఉంది నీకు, పని మీద అధికారం లేదు. కాబట్టి నువ్వు చేయాల్సిందే, తప్పదు. వీళ్ళంతా యుద్ధరంగంలో చనిపోయేది ఉంది, నువ్వే చనిపోయేది ఉంది. నేను యుద్ధం చేయని పట్టుబట్టు కూర్చున్నా కూడా అది నిలబడదు. ప్రకృతి నిరూపించి నీ చేపిస్తుంది, నువ్వు చేస్తావు అంతే. కానీ కర్మ వస్తుంది రాదనేది అది వేరు. అంటే నీ చేతిలో ఉంది. కర్మ సంపాదించుకోవచ్చు, సంపాదించుకోకుండా పక్కకు నెట్టేయచ్చు నువ్వు. అది ఫలితం ముందుడు అది చేతిలో ఉంది. అంటే ఒక పని మనం చేస్తూ ఉంటే ప్రతినిత్యము ఏదో పని చేస్తుంటాం కదా, ప్రతినిత్యంలో ఒక పనిని మనం చేస్తే అందులో మనకు తెలియకుండానే కనిపించకుండానే ఒక ఫలితం అంటూ వస్తుంది. అంటే ఒక పనిని చేస్తే కనిపించే ఫలితం ఒకటి వస్తుంది, కనిపించని ఫలితం కూడా ఒకటి వస్తుంది. కనిపించే ఫలితం డబ్బు రావచ్చు, ధాన్యం రావచ్చు, వస్తు రూపేనా ఇంకేదైనా రావచ్చు, అంతే కదా. కనిపించని ఫలితం మాత్రం అది మంచి పని అయితే పుణ్యం వస్తుంది, చెడు పని అయితే పాపం వస్తుంది. అది మాత్రం కనిపించదు, ఎంత వచ్చింది అనేది కూడా తెలియదు. ఈ కనిపించేది మాత్రం 1000 వచ్చినాయా, లక్షలు వచ్చినాయా లెక్కేసుకోవచ్చు మనం, అర్థమైందా? కానీ ఈ పాపం పుణ్యం వచ్చేదానికి కానీ, కనిపించేటువంటి డబ్బు వచ్చేదానికి కానీ, జరిగే పని ఏదైతే ఉందో ఆ పనికి కారణం కర్మ ఒకటి ఉంది. ఆ కర్మ ఇంతకుముందు జన్మల్లో చేసుకున్న దాన్ని బట్టి అది మన కర్మచక్రంలో నమోదై ఉంది. ఆ కర్మచక్రం ప్రకారమే మనకు ఆ కర్మచక్రం తిరిగే కొద్దీ ఎప్పుడు ఏది టర్నుకు వస్తే ఆ పని మన చేత జరపబడుతుంది, అర్థమైందా? ఆ పని జరిగినప్పుడు ఈ విధానం అంతా తెలియకపోతే కొత్త కర్మ వస్తుంది నీకు. నువ్వు చేసిన పని మంచిదైతే పుణ్యం వస్తుంది, చెడుదైతే పాపం వస్తుంది. అది వచ్చేది ఎట్లా వస్తుంది? ప్రతి పనికి ప్రతి కార్యానికి కర్మ అంటుకొని వస్తుండడం సహజమే. కానీ నువ్వు అంటించుకోకుండా ఉండేదానికి అంటించుకునేదానికి ఒక విధానం ఉంది. అంటే కర్మ దీనికి కారణంగా ఉంది అని తెలియకుండా నేనే చేస్తున్నాను అని అనుకుంటే మాత్రం ఆ కర్మ నేను అంటుకుంటుంది. నేను దీనికి ఏమాత్రము బాధ్యుని కాదు, వెనకటి జన్మ కర్మ నన్ను ఈ విధంగా ఆడిస్తూ చేపిస్తూ ఉంది అనేటువంటి సత్యాన్ని తెలుసుకుంటే మాత్రం నేను నిమిత్త మాత్రంగా ఉన్నాను, నా చేత జరపబడుతూ ఉంది, నేను అనుభవించేవాడిని మాత్రమే, చేసేవాడిని నేను కాదు, ఈ శరీరం ద్వారా జరపబడుతూ ఉంది అని ఎప్పుడైతే గుర్తించగలుగుతాడో అందులో వచ్చేటువంటి చెడు పాపము కానీ మంచి పుణ్యము కానీ నీకు రాదు. నువ్వు సంపాదించుకోవచ్చు, సంపాదించుకోకుండా ఆ విధంగా నెట్టివేయచ్చు. ఇది నీ చేతిలో ఉంది అని చెప్పాడు. ఈ రకంగా మనం పాప పుణ్యాలు సంపాదించుకుంటున్నాం. ఇప్పుడు మనకు వచ్చేది పుణ్యం అంటే సుఖం వస్తుంది కాబట్టి అంత చెప్పుకోవాల్సి పని లేదు. పాపము వలన
మనకేమొస్తుంది? అనేకమైన కష్టాలు వస్తాయి, భయంకరమైన కష్టాలు వస్తాయి. ఆ పాపం ఎన్ని రకాలుగా ఉందంటే, ప్రపంచంలో ఎన్ని కష్టాలు అయితే ఉన్నాయో, ఎన్ని బాధలు అయితే ఉన్నాయో, అవన్నీ పాప ఫలితాలే. కాబట్టి వాటిని చూసిన తర్వాత మనకు పాప భీతి ఏర్పడాలి. అంటే అది పాపం వల్ల వస్తానని తెలిస్తే పాప భీతి వస్తుంది మనకు, అంటే పాపం వల్ల భయం ఏర్పడుతుంది. అవి పాపం వల్ల వస్తానని తెలియకపోతే పాపాన్ని గురించి వాడు ఆలోచించడు. సరే, నువ్వు ఆలోచించినా ఆలోచించకపోయినా, నీకు తెలిసినా తెలియకపోయినా నిన్ను మాత్రం పాపము వదిలిపెట్టదు. నువ్వు తప్పు చేస్తే అది నీ తలకెక్కితే అది మళ్ళా అనుభవించక తప్పదు. అర్థమైందా? ఈ అనుభవించాల్సింది ప్రపంచ సంబంధంగా చేసినటువంటి పాపం ఏదైతే ఉందో అది మనం ఒక జన్మలో అయిపోవచ్చు, అంటే అనుభవించవచ్చు ఏదో కష్ట రూపంలో. లేకపోతే మనం జ్ఞానం తెలుసుకొని అనుభవించుకోకుండా దాన్ని కాల్చి వేసుకొని కూడా జ్ఞానం అనే అగ్ని చేత తొలగించుకొని కూడా తొలగించుకోవచ్చు. ఇది కర్మ నిర్మూలన చేసేటువంటి విధానం జ్ఞానంలో కూడా ఉంది అన్నమాట. యథైదాంశ సమిర్దోగ్ని భస్మసాత్ కురుతే అర్జున అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినాడు. ఏ విధంగా అయితే కట్టెలను కర్మ అనే కట్టెలను జ్ఞానం అంటే అగ్ని కాల్చి వేస్తూ ఉందో ఆ విధంగా నీ కర్మను కాల్చి వేసుకో జ్ఞానం అనే అగ్ని చేత అని చెప్పాడు అనమాట. కట్టెలు ఏ విధంగా అగ్ని కాల్చి వేస్తూ ఉందో ఆ రకంగా నీ కర్మ అనే కట్టెలను జ్ఞానం అనే అగ్ని చేత కాల్చి వేసుకో అని కూడా చెప్పాడు. ఆ రకం కూడా మనం జ్ఞానము చేత కర్మను లేకుండా చేసుకోవచ్చు. అట్లా చేసుకునే విధానం తెలియకపోతే తప్పనిసరిగా అనుభవించవలసి ఉంది. ఆ అనుభవించేది ఒక జన్మలో చేసుకుంటే ఇంకో జన్మలో ఎట్లా ఒకటే ఏదో రూపంలో అనుభవిస్తాము. అర్థమైందా? ఇది సాధారణంగా ప్రపంచ సంబంధంగా చేసినటువంటి ఆ పాపములు. ఈ విధి దీనికి ఉండే పద్ధతి ఇది. కానీ దీన్ని క్షమించబడే కర్మ అంటాం. అంటే జ్ఞాన మార్గం ద్వారా మనం పోతే ఆ జ్ఞాన మార్గం ద్వారా ఈ కర్మలు కూడా మనకు క్షమించబడతాయి, లేకుండా పోతాయి. కాబట్టి క్షమించబడే కర్మ అంటాం, క్షమించబడే పాపం అంటాం. సరే, జ్ఞానం తెలుసుకున్నా దేవుడే నీకు ఆ కర్మం లేకుండా చేయాల అనుకున్నా కానీ అది పోదు, తప్పనిసరిగా నువ్వు అనుభవించవలసి పని వస్తుంది. జ్ఞానం కూడా దాన్ని కాల్చివేయదు. అటువంటి కర్మలు కూడా ఉన్నాయి, దాన్ని క్షమించరాని కర్మ అంటారు అన్నమాట. ఇప్పుడు క్షమించే కర్మ, క్షమించబడే కర్మ, క్షమించబడని కర్మ, రెండు రకాల కర్మలు ఉన్నాయి. మరి ఇప్పుడు ప్రస్తుతానికి కృష్ణుడు దేవుడా భగవంతుడా అనేటువంటి హెడ్డింగ్ పెట్టి ఓ పుస్తకాన్ని రాస్తున్నాం. రాత్రి 2 గంటలప్పుడు ఇప్పుడు బహుశా 18 పేజీ రాస్తున్నాను. దాంట్లో ఆ 18 పేజీలో క్షమించబడే కర్మ, క్షమించలేని కర్మ అనేటువంటి 2 రకాల కర్మల గురించి రాయడం జరిగింది అన్నమాట. అది మీకు జిరాక్స్ కూడా తీసుకోమని చెప్పాం, చదువుకున్నారు అనమాట. బహుశా అక్కడ చెప్పినటువంటి ఆ కర్మల్లో క్షమించరాని కర్మ ఏదైతే ఉందో దాంట్లో ఏం చెప్తాడంటే, నాకు సహకరించినటువంటి వాడు అంటాడు. అంటే భగవంతుడు భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన జ్ఞానాన్ని తెలియజేయడానికి వచ్చినప్పుడు, నాకు సహకరించినటువంటి వాడు నాకు విరోధి. అంటే గుంపును చెడగొట్టువాడు, నా గుంపును చెడగొట్టువాడు అన్నది. నా పక్షంలో లేనివాడు నాకు విరోధి అనేది. నా పక్షంలో అంటే నా పక్క లేనటువంటి వాడు నాకు విరోధి, నాకు సహకరించినటువంటి వాడు నా గుంపును చెడగొట్టువాడు అని చెప్తూ ఇంకో మాట ఏం చెప్తాడంటే, ఇది ఒక భగవంతుడు చెప్పినటువంటి వాక్యం. ఇది అది మనం చెప్పేది కాదు, భగవంతుడు చెప్పిన వాక్యం. ఇంకోటి ఏం చెప్తాడంటే, ప్రపంచ సంబంధంగా చేసినటువంటి ఏ పాపమైనా క్షమించబడుతుంది, ఆత్మ సంబంధంగా చేసేటువంటి పాపం ఏది కూడా క్షమించబడదు. అంటే ప్రపంచ సంబంధంగా మనుషులను దూషించినా, అని మోసం చేసినా, దగా చేసినా వచ్చేటువంటి పాపం ఏదైతే ఉందో అది ఒకవేళ జ్ఞానం చేతనే క్షమించబడుతుంది. కానీ దైవ సంబంధంగా చేసినటువంటి పాపము దైవం కూడా దాన్ని క్షమించదు, అది దీని మీద పనిచేయదు.
జ్ఞానశక్తి కూడా దాని మీద పని చేయదు అనే విధానం అక్కడ తెలియజేయాల్సి మన వచ్చిందనమాట. అంటే క్షమించబడే కర్మ, క్షమించబడిన కర్మ, 2 రకాల కర్మలు ఉన్నాయి. ఇదే విషయాన్నే మనం దయాలు భూతాలు యథార్థ సంఘటనలు అనేటువంటి పుస్తకంలో కూడా ఒక రోగం ఉంది, ఆ రోగము మందుతో పోవచ్చు అని చెప్పారు ఒక రకం. ఇంకో రకము మందుతో పోదు, అది మంత్రంతో పోవచ్చు. మందుతో పోయే రోగం ఉంది, మందుతో పోకుండా మంత్రంతో పోయే రోగం ఉంది. మందుతోనూ మంత్రంతో 2 దానితో పోదు, అది 3వ రకం రోగం. దాంతో జ్ఞానంతో పోతుంది. అది జ్ఞానం కలిగినటువంటి వాడు మాట చెప్పినా, జ్ఞానం కలిగినటువంటి వాడు తనలో తాను ఈ రోగం ఉండకూడదు అనుకున్నా అంటే తన మాటకు కట్టుబడి ఆ రోగం పోతుంది. ఒకటి మందు వల్ల, ఒకటి మంత్రం వల్ల, ఒకటి మాట వల్ల, ఈ విధంగా పోతాయి. 4వ రకం ఏంటంటే మందు కానీ పనికిరాదు, మంత్రం పనికిరాదు, మాట పనికిరాదు. దేని తప్పనిసరి అనుభవించి తీరాల్సిందే. క్షమించరా అనే పాపము అంటాం దాన్ని. ఆ పాపము వ్యాధి రూపంలో వస్తుంది అనుకోండి, రోగ రూపంలో వస్తుంది అనుకోండి, అది క్షమించరాని అయిపోతుంది. అర్థమైందా? ఈ రకంగా మనం లెక్కించుకుంటే క్షమించరాని కర్మ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఎంత భయంకరమైంది అంటే, ఒక జన్మతో అయిపోతుందా అంటే అయిపోదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే జ్ఞానం విని దేవుడు జ్ఞానం ఉంది, ఇప్పుడు చెప్పే వాళ్ళతో మనకు సంబంధం లేదు, పుస్తకాల్లో చదువుకుంటాము, అది దేవునికి సంబంధించింది కాబట్టి దేవుని పద్ధతిలో మనకు కరెక్ట్గా ఉంటే సరిపోతుంది అని అనుకుంటారు అన్నమాట. దేవుని పద్ధతిలో కరెక్ట్గా మనం ఆరాధన చేసుకొని పద్ధతిగా జ్ఞానం తెలుసుకుని ఉంటే సరిపోతుంది అనుకుంటాం. అక్కడ ఆ సమస్య వచ్చినప్పుడు మనకు అంటే ఇది సమంజసమా, మంచిదా కాదా, మానవుడు ఈ విధంగా ప్రవర్తిస్తే సరిపోతుందా లేదా అని లెక్కేసుకుంటే దేవుని జ్ఞానాన్ని చెప్పేవాడేవాడు భూమి మీద? దేవుడే చెప్పాలి. దేవుడు కనిపించడు, వినిపించడు, కార్యములు చేయడు అని చెప్పాం. మన దేవుడు ఎట్లా చెప్తాడు అని అంటే దేవుని జ్ఞానం దేవుడే చెప్పాలి. దేవుడి జ్ఞానం దేవుడే చెప్పాలి అంటే ఎవరికి? మనుషులకు చెప్పాలి. మనుషులకు చెప్పాలి అంటే మనుషులకు కనపచ్చే రకంగా వినపచ్చే రకంగా ఉండేవాడు చెప్తేనే అర్థమయ్యేది. కనపడకుండా ఉండేవాడు చెప్తే అర్థమవుతుందా? ఎదురుగా కనపచ్చి వినపచ్చేది చేసి మనం చెప్తే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఇప్పుడు కనపచ్చేవాడే వినపచ్చేవాడే చెప్పాలి, కనపచ్చేవాడు వినిపించేవాడే చెప్పాలి. అప్పుడైతేనే దేవుని జ్ఞానం మనిషికి తెలుస్తుంది. కానీ ఏ పని చేసేవాడు దేవుడు కాదు, ఏ పని చేసేవాడు దేవుడు కాదు. రూపం ఉన్నటువంటి వాడు కూడా దేవుడు, రూపం లేనివాడు దేవుడు. లేకపోతే ఓ మనిషి కనిపిస్తున్నాడు చెప్తున్నాడు అంటే ఏమిటి? అతని రూపం ఉంది కదా, కాబట్టి రూపం ఉన్నటువంటి వాడు దేవుడు కాదు అనే సూత్రం ప్రకారము మనకు కనిపించేవాడు దేవుడు కాదు అంటే ఒక మనిషి దేవుడు కాదు అని మనం చెప్పాలి. తర్వాత దేవుడు జ్ఞానం చెప్తాడా అంటే దేవుడు పని చేయడు కదా, దేవుడు కూడా ఏ పని చెప్పడు, చెప్తే కూడా అది జ్ఞానం అవుతుంది, అంటే పని అవుతుంది. కాబట్టి దేవుడు చెప్పడు. మన మనిషికి తెలిసాలంటే ఎట్లా చేయాలా? దేవుడు తెలియజేస్తేనే తెలియజేయాలి. మరి దేవుడు ఏం కనపరాడు, దేవుడు పని చేయడు, మనకెట్లా తెలుస్తుంది? మనకు తెలిసాల్సిందంతా కనపచ్చేవాడు వినపచ్చేవాడు చెప్తే తెలుస్తుంది. కనపచ్చేవాడు దేవుడు కాదు. ఇవేదో లిటిగేషన్ ఇది. కనపచ్చేవాడు దేవుడు కాదు. దేవుడే చెప్పాలి జ్ఞానం, దేవుడు మిగతా ఎవరు చెప్పేదానికి వీల్లేదు. ఇది ఎట్లా సమస్య లెక్కేసుకుంటే వాస్తవంగా దేవుడు చెప్పాల్సిందే, దేవుని ద్వారా తెలిసాల్సిందే. కానీ దేవుడు రూపనామ క్రియారహితుడు, పేరు లేదు, అసలు ఆకారం లేదు, పని లేదు, చెప్పే పని కూడా చేయడు. అటువంటి సందర్భంలో చెప్పే మనిషి ఆకారం ఉంది కాబట్టి దేవుడు కాదు. మనిషి దేవుడు కాదు, దేవుడు మనిషి కాదు.
చెప్పేవాడు దేవుడు కాదు, దేవుడు అంతకు చెప్పడు. మనకెట్లా జ్ఞానం తెలుస్తుంది అంటే దేవునికి మనిషికి మధ్యలో ఇంకోటి వస్తాడు, వాడి పేరే భగవంతుడు. అర్థమైందా? వాడు ఇటు మనిషి కాదు, అటు దేవుడు కాదు. వాటి మనిషి అంటే మనిషి కాదు, దేవుడు అంటే దేవుడు కాదు. ఒకసారి ఏమో దేవుడు అని చెప్పొచ్చు, ఒకసారి మనిషి కాదని చెప్పొచ్చు, ఒకసారి ఏమో మనిషి అని చెప్పొచ్చు, ఒకసారి దేవుడు కాదని చెప్పొచ్చు. ఇటు రెండు రకాలుగా చెప్పొచ్చు. మన జ్ఞానం తెలియజేసేవాడు ఆ భగవంతుడే తెలియాలి. ఆ భగవంతునే మనం గురువు అంటాం. ఆ గురువు అనేవాడు కొన్ని వేల సంవత్సరాలకు లక్షల సంవత్సరాలకు భూమి మీదకి వస్తాడు, కానీ ఎల్లప్పుడూ భూమి మీద ఉండడు. ఆ ఉండేవాడు కూడా రహస్యంగా ఉంటాడు. గురువు అంటే ఎవరికి తెలియబడేవాడు గురువు కాదు అనే సూత్రం కూడా ఉందన్నమాట. ఈ లెక్క ప్రకారం పోతే సరే, దేవుడు భగవంతునిగా భూమి మీదకి వచ్చినాడు అంటే దేవుడు వేరు భగవంతుడే అనేది అర్థం. వచ్చి తన జ్ఞానాన్ని చెప్పినాడు అనుకో. ఆ చెప్పిన సమయంలో అతనికి సహకరించకపోయినా, అతని ప్రతిపక్షమైన అది దేవుని ఎడల చేసుకున్న పాపం అవుతుంది అని కూడా చెప్పాడు. అంటే ప్రపంచ సంబంధమైన పాపాన్ని గురించి మనం దిగులు చేసి పని లేదు. ప్రపంచ సంబంధమైన పాపం ఎంత వచ్చినా కానీ ఈ జన్మలో వస్తే రేపు జన్మలో అనుభవించవచ్చు, అయిపోగొట్టవచ్చు. లేకపోతే అంత ఇంత జ్ఞానం తెలుసుకొని కూడా దాన్ని కూడా మనం అయిపోగొట్టచ్చు. కానీ ప్రపంచ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని అంటే పాపం క్షమించబడుతుంది, కానీ దైవ సంబంధమైన పాపము క్షమించబడదు అని చెప్పాడు. కాబట్టి ఈ దైవ సంబంధమైనటువంటి విషయాల్లో ఎక్కడెక్కడ మనకు పాపం వస్తుంది, ఏ విధానంలో పాపం వస్తుంది అని తెలుసుకోవడము చాలా ముఖ్యము. అందువల్ల భగవంతుడు ఒక చోట చెప్పినటువంటి విధానం బట్టి చూస్తే అక్కడేముంది, నా పక్షములో లేనటువంటి వాడు నాకు విరోధి అని చెప్పాడు. నాకు సహకరించినటువంటి వాడు నా గుంపును చెడగొట్టును అన్నాడు. మనిషి ఎడల చేసిన పాపము ఏదైనా క్షమించబడుతుంది, కానీ దేవుని ఎడల చేసిన పాపం క్షమించబడదు. అటువంటి పాపం ఎంతకాలం అనుభవించాలి మనం? ఈ యుగంలోనూ రాబో యుగంలో కూడా అనుభవించవలసి పని వస్తుంది. అంటే 2 యుగాల కాలం అనుభవించాల్సి పని వస్తుంది అని చెప్పాడు. కాబట్టి మనం ఏ పాపమైనా సంపాదించుకోండి ప్రపంచ సంబంధంగా, ఒకవేళ మీ ఓపికను బట్టి అనుభవించవచ్చు దాన్ని. కానీ దేవుని సంబంధంగా ఎటువంటి పాపం సంపాదించుకునే కానీ ఈ యుగంలో ఎన్నేళ్ళు ఉన్నాయో చూసుకోండి. 100 సంవత్సరాలు బతికినా చాలా పుట్టుకలు వస్తాయి, మనకు చాలా జన్మలు కలుగుతాయి. రాబోయే యుగము హృదయుగం, అది ఇంకా పెద్దది. 10,20,000 అనుకుంటా బహుశా. కాబట్టి అన్ని లక్షల సంవత్సరాలు మనం దాన్ని అనుభవాలంటే చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి మీకు లాస్ట్ చివరిలో చెప్పేది ఏమంటే, ప్రపంచ సంబంధంగా పాపాన్ని కూడా చేయొద్దండి. ఒకవేళ ప్రపంచ సంబంధంగా పాపం చేసినా పర్వాలేదు, దైవ సంబంధంగా చేస్తే మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. ఒకవేళ ప్రపంచ సంబంధ పాపం చేసుకోండి అని కూడా అది కూడా చెప్పలేదు. ప్రపంచ సంబంధంగా పాపం చేసుకోకుండా ఉండడానికే ఈ జ్ఞానం మనకు. నువ్వు ఏ పని చేసినా కానీ ప్రపంచ సంబంధ కర్మ అంటుకోకుండా విధానం భగవద్గీతలో చెప్పాడు. ఆయన మనుషులు చంపితే పాపం వస్తుంది కదా అంటే, నువ్వు చంపినా పాపం రాకుండా ఉపాయాన్ని చెప్తాను చూడని కర్మయోగాన్ని చెప్పినాడు మనకు. ఆ కర్మయోగాన్ని ఆచరిస్తే మనము నిజమైనటువంటి యోగులమవుతాం, నిజమైన సన్యాసులమవుతాము అని భగవద్గీతలో 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగము అనేటువంటి దాంట్లో మొట్టమొదటి శ్లోకము, అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః ససన్యాసీచ సయోగీచ ననిరగ్ని నచాక్రియ అన్నాడట. సయోగీచ నిజమైన యోగి, సన్యాసి నిజమైన సన్యాసి అని ఎవరిని అంటారంటే, అగ్ని కలిగినటువంటి వాడిని, అంటే జ్ఞానం అనే అగ్ని ఉండాలి దగ్గర. పనులు చేయనటువంటి వాడిని కారణం, మళ్ళా పనులు మానుకునేటువంటి వాడిని సన్యాసి అనకూడదు. పనులు మానుకునే సన్యాసి అంటారు దేశంలో. ఇప్పుడు అది పనులు చేసేటువంటి వాడిని, పనులు చేస్తూ అగ్ని కలిగి ఉండి ఆ కర్మను కాల్చేసేవాడిని నిజమైన సన్యాసి అంటాం. పనులు చేస్తూ
ఆ పనిలో వచ్చేటువంటి ఫలితం పాపపుణ్యాలు ఉండే కంటికి కనిపించకుండా వాటిని కాల్చివేసేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు నిజమైన సన్యాసి, నిజమైన యోగి. అటువంటి వాడు ఎట్లా చేస్తాడో అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః అంటాడు. అంటే ఫలితం మీద ఆశ్రయించుకోకుండా, అనాశ్రిత కర్మఫలం అంటే పాపపుణ్యాల మీద ఆశ్రయించుకోకుండా, వాటిని అంటుకోకుండా కార్యం కర్మ కరోతి యః కర్మ ప్రకారం పనులు చేస్తాడు అంతే. వెనుకటి జన్మ కర్మ ప్రకారం పనులు చేస్తాడు, కానీ కర్మ అంటదానికి. ఎందుకంటదంటే అగ్ని ఉంది, పనులు చేస్తున్నా కానీ అగ్ని ఉంది కాబట్టి ఆ కర్మలు కాలిపోతాయి కాబట్టి వాడు నిజమైన సన్యాసి, నిజమైన యోగి అని వాడిని అనొచ్చు. అర్థమైనా? అగ్ని ఉంటే సన్యాసిత్వం అంటే ఈ యుగము రాబోయే యుగము 2 యుగాలు అనుభవించాల్సి పని వస్తుంది, జాగ్రత్త అని చెప్తున్నాం అనమాట. అందువల్ల మనం ఇప్పుడు నుండి అంటే మనం ఇన్ని రోజులుగా జ్ఞానం తెలుసుకొని ఏం చేస్తున్నామంటే మళ్ళా మనం మాయ వైపు పోతున్నాం అనమాట. ఆ మాయ వైపు పోకుండా మన జ్ఞానం వైపు పోయేదానికి మీరు ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నంలో దేవుని కార్యాలు మనం పాల్గొని మనం కూడా దైవజ్ఞానము 10 మందికి అందేటట్టుగా, అందరికీ తెలిసేటట్టుగా చేయడము దేవుని సేవగా అనుకొని మనం పని చేయడం మంచిది అని మనం చెప్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.